హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసం అంటే ప్రియదేని బిడ్డలారా, మరొక కోణంలో వాక్యానుసారంగా మనం చూస్తే 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఏం చెప్పుకుంటాం మనం? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఇలాంటి వాక్యాలు ఎక్కువ చెప్తుంటానంటే, మొదట నాకు కావాలి ఇలాంటి వాక్యాలు, తర్వాతే మీకు. మొదట ఎవరికి కావాలా? వాక్యం ఎవరితో మాట్లాడుతుంది? అది 2 అంచుల ఖడ్గం. అది ఎటు చూసిన ఏం చేస్తుంది? నరికి వేస్తుంది. నీతో ముందు నాతో మాట్లాడుతుంది, చెప్పే నాతో మాట్లాడుతుంది, ఆ తర్వాత నీతో కూడా మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మాట్లాడే మాటలు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను మాట్లాడే మాటలు ముందు నాకు విశ్వాసాన్ని కలుగు చేస్తాయి, ఆ తర్వాత నీ వింటున్నటువంటి నీకు కూడా విశ్వాసాన్ని కలుగు చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము. ఏంటి నిజ స్వరూపం? ఇక్కడ లేదనుకున్నా, నేను ఇక్కడ లేదనుకున్నాను, ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. ఒక దినాన్ని నేను చూస్తాను, ఒక దినాన్ని నేను చూస్తాను అని విశ్వసించటమే, పలకటమే విశ్వాసం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదేని బిడ్డలారా, ఏదైతే మనము నిరీక్షిస్తామో మనకు విశ్వాసం ఉండొచ్చు. ఇది కూడా గుర్తుపెట్టి, విశ్వాసం ఉండొచ్చు, ప్రార్థన కూడా చేయవచ్చు. ఏమీ లేకపోతే ఫలాన్ని పొందుకోలేము మనం. అంటే ప్రియదేని బిడ్డలారా, ఏమి లేకపోతే విశ్వాసం ఉంది. ఆల్రెడీ విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నావు. అయితే కొంచెం నీకు ఆలస్యమైంది, కొంచెం మధ్యలో అది పొందుకునే లోపల కొన్ని శోధనలు వచ్చినాయి, కొన్ని ఆటంకాలు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కొంత శోధన అనుమతించబడింది. ఇప్పుడు ఇబ్బంది కొలుములు వేసి నువ్వు పరీక్షించబడుతున్నావు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ప్రియదేని బిడ్డలారా, నీకు వాక్యం తెలుసు, మరలా రెఫరెన్సులు బాగా తెలుసు. ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ చెప్తావు, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చెప్తావు, బాగానే ఉంది. కానీ ప్రియదేని బిడ్డ, విశ్వాసం ఉంది, ప్రార్థన జీవితం ఉంది, బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు, ఆత్మ వరాలు కూడా పొందుకొని ఉన్నావు. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు కేకలేస్తాయి, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థ పొందుకుంటారు, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. అయితే ఏమీ లేకపోతే మనం ఫలం పొందుకోలేమంటే ఎవరైనా చెప్తారని ఆమెను చెప్దాం అనుకుంటున్నాం. నిరీక్షణ లేకపోతే మనం ఫలాన్ని పోగొట్టుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఏంటంటే ప్రియదేని బిడ్డలారా, మనము ఆయన యందు ఎదురు చూడటం, కనిపెట్టడం, ఆయనకు ఇచ్చేంత వరకు వేచి ఉండటం, ఇదే నిరీక్షణ. ఈ నిరీక్షణ మన జీవితంలో లేకపోతే ప్రియదేని బిడ్డలారా, తొందరపాటు వలన మనము ఫలాన్ని పొందుకోలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే ప్రియదేని బిడ్డలారా, ఒక్కసారిగా పడిపోవటం కాదు, అది పొందుకునేంత వరకు కూడా, చివరి వరకు కూడా మనం ఎదురు చూసి మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు మీకు ఒక విషయం చెప్తుంటాను. ఒక రైతు దగ్గర ఒక దాసుడు పనిచేస్తున్నాడు. ఇంచుమించు ఒక 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటే ఇక ఎందుకు ఈ సంవత్సరము 22 సంవత్సరాలు చేసేసి మానేస్తాను నేను ఈ పనులు, నాకు కూడా వయసు పైబడిపోతుంది, నాకు అంత శక్తి లేదు, ఆరోగ్యం కూడా సరిగా లేదు నాకు అని చెప్పి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మానేస్తాను. చివరిలో ఒక పని చెప్పాడండి ఆ రైతు. ఆ యజమానుడు ఒక పని చెప్పాడు ఆ దాసుడికి.
ఏం పని చెప్పాడంటే, ఇదిగో మరి పల్లెటూరులో టౌన్లోని మొత్తానికి ఒక బిల్డింగ్ కడుతున్నాము. ఒక బిల్డింగ్ కడుతుంటే దాన్ని చక్కగా వాళ్ళకి సిమెంట్ కావాలంటే సిమెంటు, కూలోళ్ళు వచ్చినప్పుడు టీ కానీ మంచి చెట్టు కానీ మరి తెల్లారి వాటర్ పట్టడం కానీ అన్నీ చూసుకోమని చెప్పి యజమానుడు దాసుడికి చెప్పాడు. చెప్పిన తర్వాత మంచిగా బిల్డింగ్ కడతా ఉంటే మంచిగా కడుతున్నప్పుడు అన్నీ చూసాడండి. మంచిగా చూశాడు. ఎంతకాలం చేసినా నాకేమైనా ఇస్తారా, నాకు బాదు, నా కష్టానికి బాదు అనుకున్నాడంట ఆ వ్యక్తి. నాకు బాదు, నా కష్టానికి బాదు, ఎంతైనా కానీ నేను చేస్తేనే కదా ఆయన జీతం ఇచ్చేదని కొంచెం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా, అంటే నమ్మకంగా కాకుండా, విశ్వాసంతో కాకుండా, నాకేదైనా చివరికి ఏదైనా ఫలాన్ని ఇస్తాడు అనేటువంటి ఆశించకుండా నిర్లక్ష్యంగా చేశాడండి పని. ఆ తర్వాత మొత్తం బిల్డింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 10 నిమిషాలరా రంగులు వేశారు. రంగులన్నీ కూడా సున్నం వేశారు. అన్నీ మంచిగా వేసిన తర్వాత బాగుందండి ఇల్లు. మొత్తానికి ఇల్లు ఓపెన్ చేశారు. ఇల్లు ఓపెన్ అయిన తర్వాత మరి 2-3 రోజుల తర్వాత ఇంట్లోకి వస్తామనుకున్నప్పుడు లాక్ చేశారు. ఆ 2-3 రోజుల తర్వాత ఇంట్లోకి వచ్చే సమయానికి ఎవరికైనా అప్పగిద్దామన్న సమయానికి ఏంటి యజమానుడు తన దాసుడికి ఇంటి తాళాన్ని అప్పగిచ్చాడు. ఆ కీసు, ఆ ఇంటి తాళాన్ని తన దాసుడికి అప్పగిచ్చాడు. ఇదిగో ఇంతకాలం నాతో కూడా కలిసి పనిచేసావు కదా, నమ్మకంగా నాతో కూడా నా ఇంట్లో పనిచేసావు కదా, నేను నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి, ఇదిగో ఇది నీకే ఇల్లు అని చెప్పి ఆ ఇంటి తాళాలు తన దాసుడికి ఇచ్చాడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనుకున్నాడు, ప్రియదేని బిడ్డలారా, ఈ ఇల్లు నాకని ముందుగానే చెప్తే, ప్రియదేని బిడ్డలారా, నాకని ముందుగానే నీకే ఇది చివరిగా ఇచ్చేది, నీకు ఇల్లు బాబు జాగ్రత్తగా దగ్గరుండి కట్టుకొని ఒక్క మాట నాతో అని ఉంటే కాస్త ఎక్కువ సిమెంట్ కూడా వేపించి బాగా ఉదయాన్నే లేచి బాగా క్యూర్ చేసి నీళ్లు బాగా పట్టి ఇంకా కొంచెం రంగులు కూడా చక్కగా వేయించి కబ్బోర్డులు కూడా కొంచెం బాగా చేపించేవాడిని. నేను ఇలా అనుకోలేదు. నా పరిస్థితి తెలియని రీతిగా అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఆయన నాకు తాళాలు నా చేతిలో పెట్టి నీకు ఇల్లు నీకే నేను చెప్పుకొచ్చాడు. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది అని అనుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసం కూడా ప్రియదేని బిడ్డలారా, విశ్వాసం కూడా ఎలాంటిదంటే, నీకు 2 కట్ల బియ్యం వేసి నెలకు సరిపడు సామాన్ ఇచ్చేసి నీకు 10 లక్షలు ఇస్తాను చర్చి నడుపుకో అని అనేది కాదు విశ్వాసం అంటే. నీకు 10 లక్షలు ఇస్తాను, జాగ్రత్తగా నమ్మకంగా కాయి సంఘాన్ని అనేది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటి నేను చెప్పుకున్నా, మనం లేని వాటిని ఉన్నట్టుగా చూడటమే, ఉన్నట్టుగా పిలవటమే విశ్వాసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ వాక్యంలోకి వస్తాం. మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియదేని బిడ్డలారా, అబ్రహాము ఉన్నాడండి. ఎవరున్నారండి? ఎవరైనా మీరు కూడా అప్పుడప్పుడు చెప్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఎవరైనా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏందమ్మా చెప్పటమా? కొంత మింగేసి కొంత, అందరూ గట్టిగా ఏకకంఠ ఉంది చెప్పండి. ఏందా? గట్టిగా చెప్పండి అమ్మా. శాంతక్క ఏం చెప్పవు, నువ్వు చెప్పవా? గట్టిగా చెప్పుండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి, ఆయనకి విశ్వాసులకు తండ్రి అని పేరండి. అయితే ఈయన ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఈయన జీవితంలో ఒక వాగ్దానం చేశాడు. ఈయన జీవితంలో ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? ఏ సంవత్సరంలో వాగ్దానం చేశాడంటే ఆయన 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నీకు పిల్లలు పుడతారు అని వాగ్దానం చేశాడు. నీకు పిల్లలు పుడతారు అని వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాల వయసులో వాగ్దానం, నీకు పిల్లలు పుడతారంటే నమ్మశక్యం అవుతుందా? నమ్మశక్యం అవుతుందా? ఇప్పుడు బైబిల్లో ఉన్నదన్నట్టుగా చదివి నమ్మటం అంటే నమ్మశక్యం అవుతుందా? ఆలోచించండి ఒకసారి. బైబిల్లో ఉన్నదన్నట్టుగా చదివి నీ ఇది పొందుకుంటావు అని అంటే, ప్రియదేని బిడ్డ, దేవుడు ఒక విధంగా ప్రత్యక్షంగా నీతో, లేకపోతే ఇండైరెక్ట్గా దేవుడు నీతో వాక్యం ద్వారా, దర్శనం ద్వారా, కళ ద్వారా ఏదో ఒక విధంగా మాట్లాడనుకో, దైవ సేవకం ద్వారా,
టీవీ ద్వారా లేకపోతే ఎట్లో మొత్తానికి మాట్లాడాడు అనుకోండి. మాట్లాడినప్పుడు ఇప్పుడు దేని బిడ్డ ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసించితే ఇప్పుడు దేని బిడ్డ దేవుడు నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంటే నమ్మశక్యము కాని వయసులో చేశాడు ఆయన వాగ్దానం. ఏ వయసులో? నమ్మశక్యం కాదు. సైన్స్ కూడా విరుద్ధంగా ఉంటుంది, అవునా కదా? సైన్స్ కూడా విరుద్ధంగా ఉంటుంది. అలాంటి వయసులో ప్రియమైన బిడ్డ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. మధ్యలో ప్రియమైన బిడ్డలారా ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి 25 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 25 సంవత్సరాల వయసులో ప్రియమైన బిడ్డలారా అబ్రహాముకి నమ్మకం కుదరలా. అవకోసం నమ్మకం ఏం చేయాలా? కుదరక తన భార్య చెప్పిన మాట విని దాసుతో ఒక కుమారుణ్ణి కనాడు. సరే, నేను చెప్పిన మాట వినలేదు. ఈ అబ్రహాము నేను చెప్పిన మాట వినకుండా దారి తప్పిపోయాడు, పొరపాటు చేసాడు అని చెప్పి వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉన్నాడా? అంటే కొన్ని మరణకరమైనటువంటి పాపాలు ఉంటాయి, కొన్ని మరణకరమ కాని పాపాలు ఉంటాయి. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే కొన్ని మరణకరమైన పాపాలు ఉంటాయి, మరణకరమ కాని పాపాలు ఉంటాయి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ప్రియమైన బిడ్డలారా తప్పకుండా 100వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు వాగ్దాన పుత్రుని దేవుడు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రియమైన బిడ్డలారా మనం చూసినట్లయితే అమ్మా శారమ్మ నీకు కుమారుడు పుడతాడంటే శారమ్మ కూడా ఏం చేసింది? నమ్మిందా? ఏం చేసింది చెప్పండి? నవ్వుకున్నది. ఏం చేసిందమ్మా? నేను పొండు ముసలిదాన్ని నేనే ఎట్లా బిడ్డలు కంటాను అన్నట్టుగా నవ్వుకున్నదాన్ని. నేను ముసలిదాన్ని, పొండు ముసలిదాన్ని నేనెట్లా పిల్లలు కంటాననింది. అంటే ఇప్పుడు ఇదేం బిడ్డలారా అలాంటి అపనమ్మకంగా ఉన్నప్పటికీ కూడా ప్రియమైన బిడ్డలారా దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు కాబట్టి, వాగ్దానం నెరవేర్చబడాలి కాబట్టి, రాబోయే తరాలకి వాక్యాలు చెప్పుకోవాలి కాబట్టి, దేవుడు వాగ్దానం చేసే నమ్మదగిన దేవుడు కాబట్టి, మాట తప్పని దేవుడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము శారా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేసి ఇసుక రేణువుల వలె సంతానాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని ఏం చేశాడు? అబ్రహాము సంతానాన్ని బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. ప్రియమైన బిడ్డలారా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ప్రియమైన బిడ్డలారా దేవుడు వాగ్దానం చేస్తే ప్రియమైన బిడ్డలారా లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఆయన ఏం చేస్తాడండి? ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన. లేదు అక్కడ ఇది అసంభవం, ఇది అసాధ్యం. అయితే దేవునికి ఇష్టలుగా ఉంటే, దేవుని విశ్వాసం ఉంచితే అసాధ్యాన్ని కూడా మన దేవుడు ఏం చేస్తాడమ్మా? సుసాధ్యంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందులో డౌటే లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ తరములో ఆయన ఒక్కడే నీతిమంతుడంట. ఆయన పేరు ఏం పేరు? నోవాహు. ఎవరి పేరు? ఆయన పేరు నోవాహు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు. అయితే ఆ వ్యక్తికి దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒక ఓడను కట్టమని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఒక ఓడను కట్టమని చెప్పాడు. 2-3 తాటి చెట్లంతా జలప్రళయం రాబోతుంది. 2-3 తాటి చెట్లంతా 40 దినములు ప్రచండమైనటువంటి వర్షం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది. కాబట్టి నీ ఇంటి వారి రక్షణ కొరకై
ఒక ఓడను కట్టమన్నాడండి. ఒక ఓడను కట్టమంటే నోవాహు విశ్వాసంతో ఏం చేశాడు? ఓడను కట్టాడు. విశ్వాసం ఏం చేశాడండి? ఓడను కట్టాడు. ఆ ఓడను కట్టేదానికి కొలతలు కూడా దేవుడే ఇచ్చాడు. కొలతలు ఎక్కడ కిటికీ పెట్టాలా, ఎక్కడ అని చెప్పి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఆయన ఆల్నైట్ పేరుకి చాలామంది వస్తారు. కొంతమంది ఎవరు సేవకులు, కొంతమంది అయ్యా నేను చెప్తాను వాక్యం అని పలానా దగ్గర నేను ఆఫీసర్గా పనిచేస్తున్నాను, ఎవరో ఒకరి ద్వారా పరిచయం ఏర్పడి వస్తాను, ఆల్నైట్ పేరుకి మేము వాక్యం చెప్తాను వాడుకోండి అంటారు. ఒక ఆయన ఆల్నైట్ పేరుకి వచ్చాడండి. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? నోవాహు కట్టినటువంటి కొలతలను బట్టి ఏం చెప్పాడు తెలుసా? ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని వాళ్ళ పాస్టర్ గారి పేరు నేను చెప్పట కానీ బాగుండదుగా చెప్పేదాన్ని కూడా, అంటే చనిపోయిన ఆయన పేరు చెప్తున్నా. ఆ పాస్టర్ గారు ఎందుకు చనిపోయాడు తెలుసా? చర్చి కట్టడం వాస్తు ప్రకారం కట్టలే ఆయన. ఏం కట్టలేదు? వాస్తు ప్రకారం కట్టలేదని చెప్పాడు ఆయన. ఎందుకని చనిపోయాడు తెలుసా? పాస్టర్ గారు ఇంతలేక జబ్బు వచ్చేసా. అదే కారణం అదే అన్నాడు ఆయన. ఆయన విశ్వాసం అది కావచ్చండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం ఏమై ఉండాలా? బైబిల్లో వాస్తులు ఉన్నాయంటారా? ఏందమ్మా నోవాహు ఓడని కొలతల పాకం కడితే మీరేం పెద్ద బిల్డప్లు వాస్తులు అంటే ఉండబల్లి ఎక్కడున్నాయి ఈ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను అలాంటి చెప్పొచ్చు చెప్పకూడదు కానీ మరి ఈ యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి. చిన్నప్పుడు మా పెదనాన్న ఒక ఆయన తీసుకొచ్చాడండి. తీసుకొస్తే పెంచలయ్యా మరి ఈశాన్య భాగంలో బరువు ఉండకూడదు, అక్కడ ఏం చేయాలంటే స్నానాలు చేసే గది మరుగుదొడ్డు ఉండాలా అన్నాడు ఆయన. ఏం గది? మరుగుదొడ్డు ఉండాలన్నాడు. బరువు ఉండకూడదు. అర్థమవుతుందా మీకు? ఆయన చెప్పిన మాట అండి. వాస్తుని తీసుకొచ్చాడు. సో కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా అంటే ఇప్పుడు టౌన్లో ఉన్నామండి. ఇప్పుడు బోడిగొడి తోటకి వెళ్ళండి, అప్పుడప్పుడు ఏదైనా బరీల కార్యక్రమం వెళ్తుంటాను. వాళ్ళు సమాధి పక్కన ఇల్లు కట్టుకుంటారండి. సమాధి పక్కన ఇల్లు కట్టుకుంటారు లేదా? కట్టుకున్నారు లేదా? సమాధి పక్కనే. ఇప్పుడు చూడండి, ఏదైనా జరిగిందనుకో, ఏదైనా జరిగిందనుకో, ఒకవేళ నాకు మొన్న ప్రాబ్లం వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు. మా అక్క ఏం చేసిందో తెలుసా? ఈశాన్య భాగంలో బరువు ఉందని ఇది కొట్టేయాలనింది ఆమె. ఏది? కానక చెట్టు కొట్టేయాలి. నేనేమన్నా గట్టిగా ఒక్కోసారి ఇట్లాంటి చెప్తే ఇలాంటి విషయాలు నేను రాజీ పడను. అక్కైనా, తల్లి అయినా, తండ్రి అయినా, చెల్లి అయినా, ఎవరైనా, బంధువులైనా కానీ వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చెప్పినా కానీ దేవుని కార్యక్రమాలు చూసి ఖాళీగా ఉంటే కలుస్తా, కానీ వాళ్ళు ఎంత ప్రాముఖ్యమైనా కానీ నేను పోను. మన గట్టిగా అరిచానండి, అప్పటికప్పుడు సర్దుకొని వెళ్ళిపోయింది అంతే. ఆటో పిలిపించుకొని అప్పటికప్పుడు ఏం చేసింది, ఈ నీడ ఎండాకాలం రేకులు అంతా అంటే ఏడుంటే అందరూ ఏమైనా బాగలేకపోయినా చెట్టు కింద ఉంటారు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా బాగా ఆలోచించండి. నీ విశ్వాసం ఎవరి మీద? యేసు ప్రభువు మీద నీ విశ్వాసం అంటే అది లోకమంతా ఏకమై ఒకే కోడి కూసినట్టుగా కూసినా కానీ ఇప్పుడు దేని బిడ్డలారా నీ విశ్వాసము ఎలా ఉండాలంటే అది వాక్యానుసారమైన విశ్వాసంగా ఉంటే నీకేమీ కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలు, ఇంకా నేను మీకు చెప్పాలంటే ఉదయాన్నే వ్యాపారానికి వెళ్తున్నారండి, మీరు పనికి వెళ్తున్నారు, లేకపోతే ఏదో పనికి వ్యాపారానికి వెళ్తున్నారు, లేకపోతే జాబ్కి వెళ్తున్నారు. భర్త చనిపోయినటువంటి ఒక విధవరాలు ఎదురొచ్చిందండి. భర్త చనిపోయినటువంటి ఒక విధవరాలు ఎదురొచ్చింది.
ఏం చేస్తావు నువ్వు? నీ విశ్వాసం ఏంది? ఇంకా కొంతమంది ఇలాంటి సెంటిమెంట్ పాటించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, లేరా? నన్ను చెప్పమంటారా? లేపమంటారు మిమ్మల్ని? వద్దులే, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ బోని కళ్యాణక్క చేస్తుంది, ఫస్ట్ బోని అంతా వ్యాపారం అంతా శుభ్రం అయిపోద్ది అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఉన్నాయి, కూడా ఉన్నాయండి. అయితే నీ వ్యాపారములో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో యేసు ఉంటే అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారంట ఆయన తిరిగి 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 కాళ్ళు నొప్పి వచ్చి బండి, బైకు, సైకిల్ ఏం లేనప్పుడు తిరిగి తిరిగి ఒక ఆటో ఒక రిక్షా నిలబెట్టుంటే ఆయన కూర్చున్నానంటాడ. లే పగిలి, ఆటోలో కూర్చున్నావు ఏంది నువ్వు అసలు? ఆటోలో కూర్చున్నావు అని లేపాడంట. సరేనయ్యా, మరి ఎంతో కొంత ఇస్తాను, మరి నన్ను అక్కడి దాకా దింపానంటే అవునా, రిక్షాలు ఎక్కించుకొని పోయాడు. ఎక్కించుకొని పోయిన తర్వాత రెండోసారి కనపడిన తర్వాత అంత దూరంగా ఉండగానే, సార్ 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 బ్యాగ్ ఇవ్వండి సార్, నేను పెట్టుకున్నాను, మీరు మొన్న ఎక్కారు, నా రిక్షా ఎక్కారు మీరు సార్, రిక్షా ఎక్కారు, గవర్నమెంట్ వాళ్ళు నాకు మరలా లోన్ ఇచ్చి నాకు రిక్షా ఇచ్చారు సార్ నువ్వు ఎక్కిన తర్వాత. నువ్వు ఎక్కితేనే నాకు అంత ఆశీర్వాదం అంటే యేసయ్య ఈ రిక్షాలో ఎక్కితే ఇంకా అంతే ఆశీర్వాదం సార్ అని చెప్పాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేని బిడ్డలారా, కీడులు ఉన్నాయి ఈ లోకము, బాగా అర్థం చేసుకోండి. వాక్యాలు అందరికీ తెలుసు, కీడులు ఉన్నాయి, అమావాస్య పౌర్ణాలు ఉన్నాయి. ఈరోజు అమావాస్య, నిండు అమావాస్య, కార్తీక అమావాస్య ఈరోజు, అవునా కదా? అవునా కదమ్మా? అమావాస్య. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమావాస్య నాడు కొమ్ము ఊదుడని ఆల్నైట్ పేర్లు పెట్టుకుంటారు కొంతమంది. చాతబళ్ళు, మాంత్రిక శక్తులు, ప్రయోగాలు, తాంత్రిక శక్తులు, వశీకరణలు, ఇలాంటివన్నీ చేసేది ఈ అమావాస్య రాత్రి మాంత్రికులు కూర్చొని చేస్తూ ఉంటారు. దాని పవర్ చూపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదేం పెట్టారా, అది అమావాస్య అయినా ఏ పౌర్ణమైనా ఏదైనా కానీ యేసు నీలో ఉంటే అమావాస్య నిన్ను దాటుకొని రాలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏ విధవరాలు నీకు ఎదురొచ్చినా కానీ, ఎవరు ఎదురొచ్చినా కానీ ఆయన నీలో ఉంటే, ఆయన నీకు తోడై ఉంటే, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే ప్రియదేని బిడ్డ నీకు ఎదురు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, వాస్తులనేవి అమావాస్య, పౌర్ణాలు, ఎదురులు ఇవన్నీ కూడా బైబిల్లో నీ విశ్వాసానికి అడ్డుబండలను గుర్తుపెట్టుకోవాలి. నీ విశ్వాసానికి ఇవన్నీ కూడా ఏంటమ్మా? అడ్డుబండలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, నోవాహు దేవుని మాట విని ఓడను కట్టాడు. కట్టిన తర్వాత ప్రియదేని బిడ్డలారా, మూడు తాటి చెట్లంత ఎత్తు జల ప్రవాహం వచ్చిందండి. వచ్చిన తర్వాత 3 తాటి చెట్లంత ఎత్తు జల ప్రవాహం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రపంచం అంతా ఎలా ఉంటుంది? కొట్టుకోబోద్దా లేదా? నిజంగా అప్పుడు ఏమైపోయింది? నోవాహు తరములో ఆ తరమంతా కూడా స్మాష్ అయిపోయింది. ఎవరైతే ఆ ఓడలో ఉన్నారో, నోవాహు కుటుంబం 8 మంది, 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవాహు భార్య 8 మంది. ఎవరైతే నోవాహు వాళ్ళ ఫ్యామిలీ ఆ ఓడలో ఉన్నారో, ఇంకా ఆడవి మగవి జతలుగా మళ్ళా ఉత్పత్తి అయ్యేదానికి ఆ ఓడలో ఉంచడం జరిగింది. ఇక ప్రపంచమంతా కూడా నాశనం అయిపోయింది. అప్పటి నుంచి మరలా నోవాహు కుటుంబం నుంచి మరలా ఒక న్యూ జనరేషన్ అనేది ప్రారంభించబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు ప్రియదేని బిడ్డలారా, ఎవరూ నమ్మలేదంట. నోవాహు ఆ తరములో నమ్మి నీతిమంతుడయ్యాడంట. విశ్వాసమును బట్టి ఆ నోవాహు ఏమయ్యాడు? ఆ తరములో నీతిమంతుడయ్యంట. అబ్రహాము దేవుని నమ్మి ఆ తరములో ఏమయ్యాడండి? నీతిమంతుడయ్యాడంట ప్రియదేని బిడ్డలారా. కాబట్టి నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఓడలో రక్షించబడటం జరిగింది.
ఎందుకని ఈ విషయాన్ని మీకు చెప్తున్నామంటే, దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు నీ జీవితంలో. ఆ వాగ్దానం నెరవేర్చబడేంత వరకు కూడా నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధిలో కనిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆయన సన్నిధిలో కనిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితంలో కార్యాలు చేయటం ఆయన చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తొందరపడి నీవు ఏదో ఒక డెసిషన్ తీసుకోవటం వలన, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఏది జరిగినా నా మేలు కొరకే అని చెప్పి ప్రియమైన బిడ్డలారా, నా దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా సృష్టిస్తాడు, శూన్యములో సృష్టిని కలుగు చేస్తాడు నా దేవుడు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు పలకతావో ప్రియమైన బిడ్డ, మాట్లాడుతావో, దేవునితో మాట్లాడిన మెట్లకు నువ్వు వస్తావో, దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యం చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మొదటగా మనం చూసాం అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాల వయసులో దేవుడు బిడ్డలనిచ్చాడు. ఇస్సాకునిచ్చాడు, వాగ్దాన పుత్రునిచ్చాడు. నమ్మశక్యం కాదు. రెండో విషయం ప్రియమైన బిడ్డలారా, ప్రపంచమంతా నాశనం అయిపోతున్న ఓడను కట్టమంటే నోవాహు తన జీవితంలో భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి ఓడను కట్టాడు. ప్రపంచమంతా నాశనం అయిపోయినా కానీ నోవాహు కుటుంబం మాత్రం సురక్షితంగా ఓడలో కాపాడబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, మన విశ్వాసము వాస్తుల మీద ఆధారపడకూడదు. మన విశ్వాసము లేకపోతే సెంటిమెంట్స్ మీద, ఎదురు కానీ అమావాస్యలు కానీ వాటి మీద ఆధారపడకుండా ప్రియమైన బిడ్డలారా, మన విశ్వాసము ఎలా ఉండాలి? ఏ వాక్యంతో? పలానా ఎదురొస్తుంది, ఇప్పుడు పలానా ఎదురొస్తా ఉంది, అమ్మా ఆంగాని ఎదురొచ్చిందంటే రక్త గాయాల నీకు అన్నారనుకో. నీ పక్కన ఎవరన్నా మీ చెల్లెలు, మీ అక్కో, మీ తమ్ముడు అన్నాడు అనుకో, అంటే నీ విశ్వాసం ఏముండాలా? ఏముండాలా? నాకు ముందుగా నా యేసు నడుస్తున్నాడు, నాకు ముందుగా నా యేసయ్య నడుస్తున్నాడు. ఇంకా మోషే వెళ్ళమంటే, అయ్యా నీ సన్నిధి రాకుండా నేను వెళ్ళలేనయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సన్నిధి రాకుండా నేను వెళ్ళలేను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చి వెళ్ళన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చి వెళ్ళన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మోషే ఈ అధ్యాయంలోనే మీరు అన్ని ఇంటికి వెళ్ళి చదవండి, అన్నీ అందులోనే ఉంటాయి నేను చెప్పినన్ని. మోషే ప్రియమైన బిడ్డలారా ఇంజనీర్. మోషే ఎవరండి? ఇంజనీర్. ఆయన మామూలుగా ఇంజనీర్ని పిలిస్తే వస్తారు ఎవరైనా? ఇంజనీర్ని పిలిచామనుకోండి సేవకు రమ్మని, కొంతమంది ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళని పిలిస్తే వెంటనే లోబడి వస్తారు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు శ్యామ్ కిషోర్ గారు ఒకసారి సాక్ష్యం విన్నాను. శ్యామ్ కిషోర్ గారు మీకు ఎంతమంది తెలుసు? ఒక చేతులు ఎత్తండి. విన్నారు కదా, చూశారు కదా, చూడలేదా? పొట్టిగా టక్ చేసుకొని ఎర్రగా ఉంటాడు కదా, అర్థమైంది మీకు? ఆయన సాక్ష్యం వస్తారు. అమెరికాలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. దేవుడు పిలిచాడంట. పిలిచిన తర్వాత ఏం చేశాడు? వెంటనే జాబు రిజైన్ చేసేసి తెలంగాణ ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళి సేవ ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన బిడ్డలారా, సతీష్ కుమార్ గారు కూడా మంచిగా చదువుకున్నాడు, జాబ్ కూడా వచ్చిందంట. దేవుడు పిలిచాడంట. అరే సేవకిల్లు ఏం చేస్తారా నువ్వు అందరిని అడిగా, అందరు బంధువులు అందరూ తిట్టారంట. సేవకిల్లు ఏం చేస్తావు అసలు, ఏంటి పరిస్థితి? మరి దేవుడు పిలిచిన తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రియమైన బిడ్డలారా కష్టపడ్డాడంట. ఆ గ్రామాలు, ఈ గ్రామాలు, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం తిరిగి సేవ చేశాడంట. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. ఒకవేళ మనిషి సంపాదిస్తే ప్రతి ఉద్యోగం మీద ఎంత పెద్ద జాబ్ అయినా కానీ ఉద్యోగం సంపాదిస్తే ఎంత సంపాదిస్తాం? ఒకవేళ సంపాదిస్తే మనిషి 1 కోటి 2 కోట్ల, లేదా లంచాలు వేస్తే ఇంకా 10 కోట్లు వేసుకోండి. లంచాలు బాగా సంపాదిస్తే మన జీవితంలో లైఫ్లో అంతే కదా, 1 కోటి లేకపోతే 2 కోట్లు, అవునా కదా? అంతకంటే ఎక్కువ సంపాదించామంటే ఇక ఏదో ఒక అక్రమ సంబంధం, లంచాలు, ఏదో ఒక విధంగా. కానీ ఇప్పుడు దేని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, నరుల కష్టము చేత ఎక్కువ కాదు కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, మోషేనంట, అబ్రహాము కూడా ఆ రోజుల్లో ధనవంతుడే, ఆయన పిలిచినప్పుడు లోబడ్డాడు. మోషే ప్రభు ఇంజనీరు, అయితే ఆయన ఇప్పుడు దేని బిడ్డలారా 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు, ఏం చేయించాడు ఆయన చేత? గొర్రెలు మేపుకునేటట్టు చేశాడు. మోషేను 40 సంవత్సరాలు ఏం చేశాడండి? గొర్రెలు మేపుకునేటట్టు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొర్రెలు మేపుకునేటట్టు చేసి ఇప్పుడు గొర్రెలు మేపి మేపి గొర్రెలు కాడ తిరిగి తిరిగి ఇప్పుడు ఏమైపోయాడంటే ఆయనకి మొత్తం నత్తి వచ్చేసింది. మరి మందంగా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? మందంగా మాట్లాడుతున్నాడు. దేవుడు పిలిస్తే నేను నత్తివాడినయ్యా అంటున్నాడు. నేను నత్తివాడినయ్యా అంటున్నాడు. ప్రీతి బిడ్డలారా, దేవుడు తన అన్న అయినటువంటి అహరోన్ని దేవుడు ఆయనకి తోడుగా ఇచ్చాడు కాబట్టి ఆ తర్వాత మోషే ఏం చేశాడంటే ఐగుప్తు సుఖభోగములు అనుభవించుట కంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదేం బిడ్డలారా, మోషే మోషేని దేవుడు కాపాడాడండి ఆయన ప్రణాళికలో. నిన్ను పిలిచినప్పుడే నీకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ అంటే ఆయన ఎత్తిపెట్టేస్తుంటాడు. నువ్వు మధ్యలో ఇక చిందరబందరవు, అవమాన నిందలు, ఎన్నెన్నో కష్టాలు పడి ఉంటావు. నిన్ను పిలిచినప్పుడే నీ ప్యాకేజ్ అంటూ నీకు ఇచ్చేస్తుంటాడు ఆయన. అయితే మనకి ఒక్కొక్కసారి ఎంత పెద్ద దైవ సేవకులైనా వాళ్ళ చిత్తం ఏంటో వాళ్ళకి తెలియదు ఒక్కోసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెద్ద ప్రవక్త ఉండొచ్చు, కానీ నీ గురించి చెప్తాడు, ఆయన గురించి చెప్పుకోలేడు. ఎందుకంటే దేవుడు బయలుపరిస్తే కదా. నీ గురించి చెప్తాడు, అబ్బో నువ్వు మంచి ఆశీర్వదించబడతావు, దీవించబడతావు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన గురించి ఆయన ఒక్కోసారి బయలుపరచబడకపోవచ్చు, వేరే వాళ్ళ ద్వారా తెలియపడవచ్చు, లేదా వాక్యం ద్వారా దర్శనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆయన గురించి ఒక్కోసారి బాహ్యముగా అది ప్రత్యక్షంగా ఆయనకి దేవుడు దైవ దర్శనం ఇవ్వకపోవచ్చు ఒకవేళ. ఎందుకనంటే ప్రియదేని బిడ్డ, నీకు ఒకవేళ దైవ దర్శనం ఇచ్చినా, ప్రవక్తల ద్వారా మాట్లాడినా కానీ ఒక్కోసారి స్థిరమైనటువంటి మనసు నీకు ఉండకపోవచ్చు, స్థిరమైన విశ్వాసం నీకు ఉండకపోవచ్చు, స్థిరమైన బుద్ధి నీకు ఉండకపోవచ్చు ప్రియదేని బిడ్డ. అందుకని ఒక్కోసారి ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు కొంతమందితో ఆయన మాట్లాడు కొంతకాలం వరకు మరుగుగా ఉంచుతాడు, రహస్యంగా ఉంచుతాడు. అందుకని ప్రియదేని బిడ్డ, అట్లా అని చెప్పి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని అనుకోకూడదు. నువ్వు దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు, దేవుని చిత్తానుసారంగా పిలువబడ్డావు. అయితే నువ్వు ప్రియదేని బిడ్డ ఆనంద విశ్వాసం ఉంచావు కానీ, ప్రార్థన చేస్తున్నావు కానీ, ఆయన ఇచ్చేంత వరకు కూడా సమయోచితమైన సహాయం పొందుకునేంత వరకు కూడా ఏం చేయాలి? నువ్వు వేచి ఉండటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, దేవుడు నీకు వరాలు, దేవుడు మనకు ఒక్కోసారి విశ్వాసం అడుగుతాం, ప్రభా నాకు మంచి ఆత్మ వరాలు దయచేయి ప్రభా,
మంచి ఆత్మ వరాలు నాకు దయచేయని చెప్పి విశ్వాసంతో అడుగుతాం. దేవుడు ఆత్మ వరములతో నింపుతాడు. ఆయన నింపినప్పుడు ఇప్పుడు దేని బిడ్డలారా, నువ్వేదో చిన్న పొరపాటు చేసినంత మాత్రాన నీలో నుంచి నేను వరాలు తీసేస్తున్నానని చెప్పి తీసేయడు ఆయన. నీలో నుంచి నేను వరాలని తీసేస్తున్నానని చెప్పి తీసేయడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మంచిగా చేపల కూర వండగలవు, నీకు టాలెంట్ ఉంది. మంచిగా చికెన్ కూరమా ఏమంటారు, చికెన్ అది మొత్తానికి ఫ్రై, ఏదో గుజ్జు గుజ్జుగా ఏమంటుంది అన్న, ఫ్రైయా, చికెన్ ఫ్రై చేసావు మంచిగా. నీకు దేవుడు అది కూడా ఏంది, అందరు చేయగలరా? అందరు చేస్తారా? అందరు చేయగలరా? చేయలేరు కదా. కొంతమందికే వచ్చు, కొంతమంది చేయగలరు. అదేందా నాకు, నువ్వు చేస్తే భలే ఉంటుంది అక్క, నువ్వు చేస్తే భలే ఉంటుంది చెల్లెమ్మా. కొంతమంది మాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని బిడ్డలారా, దేవుడు వరాలు ఇచ్చాడు కొంతమందికి, స్వస్థ వరం ఇచ్చాడు కొంతమందికి, కొంతమందికి దయ్యాలు వెళ్ళగొట్టే వరం ఇచ్చాడు కొంతమందికి. అయితే దేని బిడ్డ, వాళ్ళకి ఇచ్చిందని దేవుడు తీసివేయడు. అర్థమవుతుందా మీకు? నేను ఒక ఆయన వీళ్ళు కొన్ని గ్రామాలు తిరిగి కొన్ని అబద్ధాలు చెప్పి, వాళ్ళ ప్రవచనం కూడా ఉంది ఆయనకి, కొన్ని అబద్ధాలు చెప్పి అవసరమైతే వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఏదో ఒకటి చెప్తాడు. ఆడవాళ్ళు అయితే లౌకికంగా మాట్లాడతాడు, కొంచెం ప్రవచనం చెప్తాడు. ఇప్పుడు ఒక్కోసారి అమ్మ నీకు 2 పిల్లలు కరెక్టేనా అంటాడు. లేదయ్యా నాకు 3 అంటాడు. లేదయ్యా నాకు 3. అబ్బా నువ్వు ఎట చెప్పావయ్యా నాకు 2 పిల్లలు నువ్వు రైట్ అయింది అనుకో. ఒకవేళ ఇక ఆయన కూర్చోబెట్టి, పాస్టర్ గారు కూర్చోండి అండి అని చెప్పి ఇక ఆన్ చేస్తాడు. ప్రియం నేను అడిగా, నువ్వు ఈ బ్రదర్కి బాప్తిస్తం ఇచ్చింది మీరేనా? బాప్తిస్తం ఇచ్చింది మీరేనా అని అడిగాను నేను. అవునయ్యా నేనే ఇచ్చి. మరి ఈయనకి వరాలు మరి కొంచెం అప్పుడప్పుడు కొన్ని నిజాలు చెప్తుంటాడు, కొంచెం మాట్లాడుతుంటాడు, నిజాలు అంటారు చాలామంది. మరి ఎలాగానంటే, అయ్యా వాళ్ళకి దేవుడు వరాలు ఇస్తాడు కానీ తీసివేయడు, వాళ్ళు పరలోకానికి వెళ్తారో వెళ్ళడో తెలియదు అని చెప్పాడు ఆయన. పరలోకానికి వాళ్ళ ద్వారా కూడా కొంతమంది రక్షించబడతారు. ఏమవుతాడండి? వాళ్ళ ద్వారా కూడా ఏం చేస్తాడు? కొంతమంది దేని బిడ్డలారా, పాటలు భలే పాడతారు. పాటలు పాడారు అనుకోండి, వాళ్ళ పాట ద్వారా కొంతమంది రక్షించబడతారు. వాళ్ళ పాటల ద్వారా ఏమవుతారండి? వాళ్ళకి ఇచ్చిన దర్శన వరం ద్వారా కొంతమంది రక్షించబడతారు. వాళ్ళకి ఇచ్చిన ప్రవచన వరం ద్వారా కొంతమంది రక్షించబడతారు. వాళ్ళకి ఇచ్చిన వాక్య వరం ద్వారా దేవుడు కొంతమంది రక్షించబడతారు. దేని బిడ్డలారా, అయితే ఆ వరాన్ని పొందుకున్న వ్యక్తి పరలోకానికి వెళ్తాడో వెళ్ళడో తెలియదు. వరాన్ని మాత్రం దేవుడు తీసివేయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాకు యవన ప్రాయంలో ఉన్నప్పుడే కాస్త సంపాదించాలి. నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఏం చేయాలా? నా అందాన్ని బట్టి, నేను నటించే విధానాన్ని బట్టి ఆ సినిమా బాగా క్విక్ అవుతుంది. క్విక్ అయినప్పుడు నేను కొంచెం కాస్త సంపాదిస్తాను. అప్పుడు సరే పాస్టర్ గారు కదా వచ్చాడని చెప్పి ఆమె ఏం చేసిందంట, తొందరపడి కాఫీ తీసుకొచ్చిందంట. పాస్టర్ గారు కదా అని చెప్పి ఏం చేసిందంట, ఒక కాఫీ తీసుకొచ్చిందంట. అప్పుడు ఆయన మాటల్లో ఏం చేశాడంటే, మాటల్లోనే కొంతమంది టాలెంట్లు ఉంటాయి. ఆయన తాగిన తర్వాత సగం కప్పు కాఫీ ఆంకిచ్చాడంట. తాగండి అమ్మా అని చెప్పి. ఏం పాస్టర్ గారు, నేను మీకు పాస్టర్ గారు అని నేను గౌరవంగా ఇస్తే మీరు సగం తాగి మరి నాకు సగం ఇస్తున్నారేంటి అనిందంట ఆవిడ. అర్థం మీకు? అప్పుడు ఆమె ఏమనింది, ఆయన ఏమన్నాడు అప్పుడు, దైవజనుడు ఏమన్నాడంటే, అమ్మా సగం నీ జీవితము ఎంగిలైపోయిన తర్వాత లాస్ట్లో ప్రభువు దగ్గరికి వస్తే నేను ఎవరు క్షమిస్తారు? సగం కప్పు కాఫీ తాగి నేను ఇస్తే, ఆ కాఫీ తాగినటువంటి కాఫీని నేను తాగి క్షమించినటువంటి ఆ ప్రేమ హృదయం లేకపోతే సగం ఎంగిలైపోయిన జీవితాన్ని మరలా ఎవరు తీసుకుంటారు నేను చెప్పిన తర్వాత అప్పుడు ఆమె స్టన్ అయిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఈడ మోషే ఇప్పుడు దేని బిడ్డలారా, మోషే ఏం చేశాడంటే ఇంజనీర్ అయినా కానీ, సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అయినా కానీ, ఇప్పుడు దేని బిడ్డలారా, మరి ఆయనకి ఐగుప్తులో సుఖభోగాలు అనిపించేటువంటి స్తోమత ఉన్నా కానీ, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే దానికి యోగ్యత ఉన్నా కానీ, సమస్తాన్ని ప్రియదేని బిడ్డలారా పెంటతో సమానంగా ఎంచి క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని త్యాగం చేసి దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడండి. అది విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే నేను నీకు పాస్టర్ గారు మేము చాలా బంధువులు ఉండమండి, మేము అంతా ఎంప్లాయీసే, మేము వేసామంటే దశంభాగాలన్నీ వేస్తే నీకు ఎలా కొలవా, ఏం తిరగాల్సిన పనిలే పాస్టర్ గారు. నువ్వు అర్థమైందా? అసలు నువ్వు తిరగాల్సిన గ్రామాలకు పోయి చుట్టూ తిరిగి వాళ్ళ ఇళ్ళకి పోవాల్సిన పనిలే. మేమే సరిపోతాం, అంతా ఎంప్లాయీస్ మేము. అర్థమైందా? తలా 1 లక్ష ఇచ్చినా కానీ చర్చిలో వేసిపోద్ది. ఇది కాదు విశ్వాసం. ఈ రోజుల్లో యూట్యూబ్లు అన్నీ, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు అన్నీ వచ్చినాయి. కానీ ఆ రోజుల్లో వారి విశ్వాసం ద్వారా, ఈ వాక్యం చెప్పి మళ్ళీ చెబుతా వాళ్ళ గురించి, వారి విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారంట. ఏం చేశారంటమ్మా? వారి విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించారంట. ఇది కాదు. భగత్ సింగ్ గారు ఉన్నారు, దైవజనుడు అండి, మీకు తెలియకపోవచ్చులే. భగత్ సింగ్ గారు దైవజనుడు ఉన్నాడు. ఏసన్న గారు ఉన్నారు. ఆ తరంలో గురించి ఇప్పుడున్న లేటెస్ట్ సేవకులు కాదు. ఇంకా ప్రియదేని బిళ్ళరా దానియేలు గారు ఉన్నారు. కొంతమంది దైవజనులు ఉన్నారండి. ఆ రోజుల్లో ప్రియదేని బిళ్ళరా ఎలాంటి అకౌంట్లు లేకపోయినా కానీ, ఎలాంటి ఫోన్పేలు లేకపోయినా కానీ, అడిగి తీసుకునేటువంటి విధానం లేకపోయినా కానీ, ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేకపోయినా కానీ, దైవజనుడు భగత్ సింగ్ గారు ప్రియదేని బిళ్ళరా ప్రపంచవ్యాప్తంగా వారు విశ్వాసం ద్వారా 10,000 సంఘాలు కట్టగలిగాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారంట అగ్గిపెట్టి లేకపోతే పొయ్యి మంటేసుకొని అన్నం వండుకునేదానికి అగ్గిపెట్టి కోసం ప్రార్థన చేశాడంట. దేనికోసమా? అగ్గిపెట్టి కావాలి ప్రభువా, పొయ్యి మంటేసుకొని అన్నం వండుకోవాలి యేసయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు అగ్గిపెట్టి కోసం కూడా ప్రార్థన చేయమని చెప్పాడంట. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డారా, మనకి ఏదైనా ఉందంటే ఇప్పుడు దేని బిడ్డారా, అది సమస్తం కూడా నా దేవుని వలన కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడు లేకుండా నేను లేను, పొరపాటున కూడా నేను లేను అని చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో నేనున్నాను కానివయ్యా, సేవ చేయవయ్యా, నేనున్నాను నీకెందుకని అంటే అది కొంతకాలమే, అది కొంతకాలమేనండి ఆ సేవ. దేవా, మోషే అంటాడు, నీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే నేను వెళ్ళలేను ప్రభువా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మే ప్రెజెన్స్ విల్ గో విత్ యూ, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నా కృప నీకు చాలును. ఇన్ని కష్టాల్లో, బాధల్లో, రోగాల్లో, వ్యాధుల్లో ఉన్నానయ్యా, నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలు, నా కృప నీకు తోడుగా ఉంటే చాలు పో. ప్రపంచమంతా యేసు ప్రభు తర్వాత గొప్ప సేవ చేసిన వ్యక్తి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పినటువంటి దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం బిడ్డలారా, ఇంతవరకు నువ్వు ఒకవేళ డబ్బు ఉంది కాబట్టి లగ్జరీగా బతుకుతున్నావేమో, ఒకవేళ అయితే బంగారం ఉందని లగ్జరీగా బతుకుతున్నాము, లేకపోతే పాస్తులు ఉన్నాయని లగ్జరీగా బతుకుతున్నామేమో, లేకపోతే ప్రియదేని బిడ్డలారా ఉద్యోగం ఉందని బ్రతుకుతున్నామేమో. ఒక సమయంలో ప్రియదేని బిడ్డ దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇబ్బంది కొలుములో పెట్టి పరీక్షించినప్పుడు, నీ దగ్గర చిల్లిగవ్వ లేనప్పుడు, ఏమీ
దారులను మూసుకోబోయినప్పుడు నీ విశ్వాసము నిన్ను స్థిరపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను నిలబెడుతుంది. నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచనీయకుండా కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదేం బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికని సిగ్గునొందడు. ఆనంద విశ్వాసం ఉంచుడు ఎన్నటికని ఇంకో దగ్గర ఎన్నటికని సిగ్గునందడు. ఆనంద విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలవరపడడు. ప్రియమైన బిడ్డలారా, శత్రువులే లేచినా కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీకున్న విశ్వాసాన్ని బట్టి తొక్కుపడేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీవు కడవరకు ప్రభువులో నిలబడాలంటే నీకేం కావాలంటే విశ్వాసం కావాలి. అది పొందుకునేంత వరకు నువ్వు ఉండాలంటే నిరీక్షణ కావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. టైం అయిపోయింది నాకు తెలుసు, టైం చూడకుండా చెప్తుంటాను నేను. 2 మాటలు. భక్సింగ్ గారు దైవజనుడు. ప్రియమైన బిడ్డలారా, ఆ రోజుల్లో హెబ్రోను సంఘం అంటారు ఇప్పుడు కూడా. హెబ్రోను సంఘం ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రణాళికలు డాక్యుమెంట్ ఇచ్చేసారండి. ఇదంతా మీరు తీసుకోండి అని చెప్పి అడవి ప్రాంతంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో, అది నేను చెప్పే మాట కాదు, అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. అది ఇప్పుడు చెప్తున్నా ఆయన చెప్పిన మాటలు, అంతకుముందే చెప్తున్నా మీకు నేను. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఇంత స్థలం నీకెందుకు అని అడిగాడంట. వచ్చి ఇంత స్థలం నీకెందుకు అని అడిగాడంట. అడిగినప్పుడు నువ్వు కావాల్సి ఉంటే తీసుకో, నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు కావాల్సి ఉంటే తీసుకో అన్నాడంట. ప్రియమైన బిడ్డలారా, అయితే దీని జోలికి వస్తే మరణం చూడాల్సి వస్తుందని చెప్పినప్పుడు బిడ్డలారా, ఇక దాని జోలికి రాకుండా వెళ్ళిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఈ పాట ఎంత కోణంలో వాళ్ళు ఆ దైవజనులు ఎంత అనుభవాల నుంచి రాసుకున్నారు. పిడుగులు విసిరే మెరుపులు వంటి శత్రువులే నాకు ఎదురై నిలచిన, నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే ప్రాణేశ్వర ప్రభుదైవా కుమార్. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. వారి విశ్వాస అనుభవం నుంచి రాసుకున్నటువంటి పాటలండి. దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉంటే, ఆయన విశ్వాసం ఉంచితే ఇవి కాదు ఇంతకంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచి వారిని అన్నిటికైనా సిగ్గుపరిచే దేవుడు కానీ కాదు ఆయన, ఎన్నటికీ కానీ కాదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు మన హృదయంలో భద్రపరచుకొని నీరు కట్టి 30 60 100 ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రము నాయనా. స్తోత్రం 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 రాజా. రక్షకుడైన మా ప్రభువా, తండ్రి నాయన ప్రాణేశ్వర, ఈ మధ్యాహ్న కాల వేళ స్వామి, ఈ పునరుద్ధాన దినమందు తండ్రి నాయన కూడి వచ్చిన మా అందరితో స్వామి సూటిగా తేటగా నాయన స్పష్టముగా మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి నాయన, విశ్వాసము లేకుండా నీకు ఇష్టడై జీవించుట సాధ్యమని సెలవిచ్చిన దైవానికి వందనాలు ప్రభువా. మా ఆది పితరులు స్వామి విశ్వాసమును బట్టి రాజ్యములు జయించారు నాయన. ఎన్నో తండ్రి వీరకార్యములు శూరకార్యములు చేశారు ప్రభువా. అయ్యా తండ్రి నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
నాయన మీరు చేసిన ప్రతి వాగ్దానము నమ్మదగినది ప్రభువా. ఆ వాగ్దానం పొందుకునేంత వరకు స్వామి మేము ఓరిమి గలవారమై స్వామి నాయన సహించుకుంటూ ప్రభు తండ్రి అయ్యా నీ కోసం ఎదురు చూస్తూ ప్రభు తండ్రి నాయన నిరీక్షించే వారముగా ఉండినట్లు కృప చూపండి దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా. అయ్యా మీ వాక్యము స్వామి రెండంచెల వాడేయగలిగినటువంటి సజీవ ఖడ్గమై ఉన్నది ప్రభానికి స్తోత్రాలయ్యా. ఆ వాక్యము చేత తండ్రి నాయన మా జీవితాలను మీరు ఆదరిస్తున్నందుకొరకై వందనాలు. ఆ వాక్యము చేత ప్రభా మమ్మల్ని నాయన ధైర్యముతో నింపుతూ ఉన్నందుకొరకై వందనాలు. ఆ వాక్యము స్వామి నాయన మా జీవితాల్లో నెరవేర్చుట కొరకై స్వామి నా తండ్రి నాయన అయా ధైర్యము వహించుట కొరకై స్వామి నా ప్రభా పదే 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 తండ్రి మాతో మాట్లాడుచూ ఉన్నటువంటి పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలయ. వాక్యమై ఉన్న దేవుడవు ప్రభు, అగ్ని వంటి నీ మాటల చేత ప్రభు మా హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి అవిశ్వాసమును తొలగిస్తూ ప్రభు విశ్వాస సహితమైన జీవితము జీవించుటకు ఆత్మనాథుడా నీ వాక్యము చేత మమ్మల్ని పురికొల్పుతున్నందుకొరకై వందనములు ప్రభు. అయ్యా తండ్రి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవు. అందుకే తండ్రి నా తండ్రి వాక్యము చేత ప్రభు నాయన మా హృదయాలను నింపుతున్న దేవుడు స్వామి మీకు స్తోత్రాలు నాయన. ఆ వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారమై ఈ విశ్వాస యాత్రకు స్వామి నీ వైపు చూస్తూ ప్రభు అయ్యా ఈ పరుగు పందెములో పరిగెత్తచ్చు మీరిచ్చే బహుమానము పొందుకునేంత వరకు స్వామి నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూస్తూ ప్రభు తండ్రి నాయన అయ్యా మా జీవితము కొనసాగుటకు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము మాట్లాడిన ప్రతి మాట మా జీవితం మనకు ఆశీర్వాదకరంగా మార్చమని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మీకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి.